అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినట్టుగా ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు కూడా ఉండును అంటున్నాడు దేవుడు. మరి ఆయన కోపమేమో ఒక నిమిషమే ఉంటుందంట. జీవితకాలం అంతా మాత్రం ఆయన మనల్ని ప్రేమిస్తాడంట. ఇంత గొప్పగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరూ లేరు కదా. అటువంటి గొప్ప దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నాం. మరి ఆయన నిజమే, ఆయన కృప కలిగి ఉండి మనము ఆయన యొద్దకు వచ్చి జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆయన మేలును మనం పొందుకునేవారుగా ఉండాలన్నమాట. కోపము చాలా కొంచెంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం అనుకుంటాం, నేనెంతో పాపం చేశాను, నేనెంతో వ్యతిరేకంగా దేవుని విషయంలో ఉన్నాను, నేను మంచిదాన్ని కాదు, నా వలన దేవునికి ఎటువంటి ఉపయోగము, నా కుటుంబానికి ఎటువంటి ఉపయోగము కలగలేదు, కాబట్టి నేను వేస్ట్ అనుకునే జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళకి దేవుడిస్తున్న మాట, నిన్ను తల్లి, తండ్రి, కుటుంబము, బంధువులు, భర్త, అన్నదమ్ములు ప్రేమించకపోయినా, తోబుట్టువులు నిన్ను ద్వేషించిన దేవుడు మాత్రం నిన్ను ద్వేషించడు. ఒక నిమిషమే ఆయన కోపం ఉంటుందంట కదా. పాపాత్మురాలన్న స్త్రీని అక్కడున్న వారందరూ ద్వేషించుతున్నారు, అందరూ కూడా ద్వేషిస్తున్నారు. అందరూ అంటున్నారు, ఈయన దగ్గరికి ఎందుకు వచ్చింది, ఆయన ఈమెతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని గుణుగుతూ సనుగుతూ ఉన్నారు. కానీ దేవుడు అలా లేడనమాట. నా కుమార్తె, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వాదకరంగా వెళ్ళు, నువ్వు సమాధానంగా వెళ్ళు అని ఆమెతో దీవించి పంపించాడు దేవుడు. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను కూడా ఎంతటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో నీ జీవితం, నా జీవితం ఉన్నా, నువ్వెంతగా దేవునికి దుఃఖకరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆదరించి గణపరిచే దేవుడు. అటు కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. ఆయన కోపం కొంచెమే సేపే ఉంటుంది, దయ మాత్రం ఆయుష్కాలం అంతా ఉంటుందని వాగ్దానం చేశావు. కాబట్టి నీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ కూడా ఏ వ్యతిరేకత కూడా మా జీవితంలో ఉండకుండా తండ్రి మాకు సహాయం చేయండి. అద్భుతం చేసినందుకే కృతజ్ఞతలు. లేని వారికి సహాయం చేయండి. మాకు చుట్టూ నీ కంచె వేసుకోమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా. నీకే మహిమ చెల్లిస్తూ మమ్మల్ని, మా కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి. అలాగే ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీ నామంలో వారు అడుగుతున్నారో ప్రభా, నా జీవితంలో మేలు చేయండి అయా. తండ్రి ఆర్థికంగా తండ్రి ఆశీర్వదించమని, దీర్ఘాయుషు కాపుదలతో నింపమని, ఆరోగ్యం దయచేయమని తండ్రి, సమాధానం దయచేయమని అడుగుతున్న ప్రతి బిడ్డకి వాటిని దయచేసి మీరు మహిమ పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.